టీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటలు ప్రోగ్రాంలో ఎన్నో నాన్ వెజ్ వంటలను మేము మీకు రుచికరంగా మరియు అందంగా తయారు చేసి చూపిస్తున్నాం. మరి ఈరోజు షెఫ్ ఏ నాన్ వెజ్ వంటలను తయారు చేసి చూపిస్తున్నారో, అలాగే అవి ఎక్కడి స్పెషలో తెలియాలంటే మన షెఫ్ని పిలవాల్సిందే. లెట్స్ వెల్కమ్ ఆ షెఫ్ మిస్టర్ జోగరావు గారు. హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ రోజు ఎపిసోడ్లో ఏ నాన్ వెజ్ వంటలను తయారు చేసి చూపించబోతున్నారు, అలాగే అవి ఎక్కడి స్పెషల్? తెలంగాణ స్పెషల్ అండి. చాలా మంచి డిష్ ఇది. తెలంగాణలో వాళ్ళు చాలా ఎక్కువగా ఇష్టపడి చేస్తారు. తాటికల్లు కోడి కూర అండి. ఇది చాలా బాగుంటుంది. చాలామంది చాలా ఇష్టంగా తింటారు తెలంగాణ వాళ్ళు దీన్ని. అలాగే హైదరాబాద్ స్పెషల్ అయిన మసాలా ఫిష్ ఫింగర్ చేద్దామండి ఈరోజు మనం. వావ్, తాటికల్లు కోడి కూర అలాగే మసాలా ఫిష్ ఫింగర్స్ నిజంగానే ఇవి హైదరాబాద్ స్పెషల్ డిషెస్. మరి వాటి తయారీ విధానం ఏంటో చూసేద్దామా? తప్పకుండా అండి. సో ఫస్ట్ మనకి ఏ తయారు చేసి చూపించబోతున్నారు? ముందుగా తాటికల్లు కోడి కూర చేస్తానండి. తాటికల్లు కోడి కూరకి కావలసిన పదార్థాలు: చికెన్ విత్ స్కిన్ 250 గ్రాములు, తాటికల్లు 1/2 లీటర్, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 6, పచ్చిమిరపకాయలు 4, ఉల్లిపాయలు చిన్నవి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, పుదీనా కొద్దిగా. ఓకే, తాటికల్లు కోడి కూరకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి వాటి తయారీ విధానం కూడా చూసేద్దామా? తప్పకుండా అండి. మనం ఈ తాటికల్లు కోడి కూరని మనం రెగ్యులర్గా ఇంట్లో మనం చేసుకునే విధంగా కాకుండా ఇంకా కొంచెం స్పెషల్గా చేసుకుందాం. దీనికోసం నేను మట్టి కుండలో చేస్తాను. మనం ముందుగా మట్టి కుండను తీసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. ఈ తాటికల్లు కోడి కూర అనేది మనం జనరల్గా ఇంట్లో తయారు చేసుకునే కంటే సిటీ అవుట్స్కట్స్లా పిక్నిక్లా వెళ్ళేటప్పుడు కానీ అలాంటప్పుడు తయారు చేస్తే ఇది బాగుంటుందండి. ఇది కొంచెం డిఫరెంట్గా, అంటే మనం రెగ్యులర్గా చేసుకునే కోడి కూరలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా సింపుల్ డిష్, చాలా బాగుంటుంది. ఈ కుండ వేడెక్కిన తర్వాత మనం దీంట్లో ముందుగా కొద్దిగా నూనె అనేది వేసుకుందాం. చాలా సింపుల్ డిష్ అండి, చాలా బాగుంటుంది. కుండలో తయారు చేసుకుంటే దీని టేస్ట్లో ఏదైనా డిఫరెన్స్ రావచ్చా? ఉంటుందండి, టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. అలాగే దాని తాలూకా కుకింగ్ కూడా ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనం రెగ్యులర్గా ప్యాన్లో కుక్ చేసుకునే కంటే కుండలో ఏంటంటే మాయిశ్చర్ని ప్లస్ని హీట్ని బ్యాలెన్స్ చేస్తూ రెండింటిని ఇస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి చికెన్ అవని మటన్ అవని ఏదైనా కుక్ అయ్యేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది, మంచిగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అంటే న్యాచురల్గా. ఈ కుండల్లో కూడా రకాలు ఉంటాయండి. కొన్ని గ్లేజ్డ్ పార్ట్స్ ఉంటాయి, అలాగే అన్గ్లేజ్డ్ ఉంటాయి. గ్లేజ్డ్ అనేది మనకి డిస్ప్లే అయితే బాగుంటుంది, కానీ అన్గ్లేజ్డే మనకి ప్రిఫర్ చేయడం చాలా మంచిదండి. గ్లేజ్డ్ వల్ల ఏమవుతుందంటే దానికి గ్లేజ్లో ఉండే కెమికల్ అనేది మళ్ళీ ఫుడ్లో యాడ్ అయిపోయి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అన్గ్లేజ్డ్ న్యాచురల్గా ఉండే కుండలు చాలా బాగుంటాయి. సో మనకి ఇది చాలా సింపుల్ డిష్ అండి, దీని గురించి ఎక్కువ ఇది అవ్వాల్సిన ఏం లేదు. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు మనం దీంట్లో నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదండి. ఈ పచ్చిమిరపకాయలని నేను 4 మిరపకాయలను తీసుకున్నాను. ఇలాగ 1/2 రెండుగా చీల్చాను. పచ్చిమిరపకాయలు వేద్దాం ముందుగా మనం. అలాగే వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేద్దాం. ఈ అల్లం ముక్క వేసుకున్నాం కదండి, దీన్ని మనం జస్ట్ కొద్దిగా క్రష్ చేసి వేసుకుందామండి. సో అల్లం పేస్ట్లా కాకుండా ఇలా క్రష్ చేసి, అంటే దీంట్లో మనం నేను చెప్పాను కదా ముందుగా, మనం ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా చేసుకుంటుంటే మనం పేస్ట్ చేయడానికి అన్ని మనకి మిక్సీ అన్ని అవసరం లేకుండా సింపుల్గా, అంటే చాలా సింపుల్ డిష్. అల్లం క్రష్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఉల్లిపాయలు చిన్నవి తీసుకుంటే మంచిదండి. అంటే రెగ్యులర్ ఉల్లిపాయల కంటే ఈ చిన్న ఉల్లిపాయలు అనేవి మంచి టేస్ట్ ఇస్తుంది. దీన్ని జస్ట్ మనం అలాగే పీల్ చేసి వేసుకుంటే చాలు, దీన్ని కట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. బేసిక్ అన్ని రాగానే వాడుతున్నాం. అల్లం కూడా అంటే పేస్ట్ కాకుండా ఏది మనం కట్ చేయట్లేదు, ఏది ప్రాసెస్ చేయట్లేదు విత్ నైఫ్తోని. జస్ట్ అలాగే పచ్చిమిరపకాయలు చీల్చాము, ఉల్లిపాయలు జస్ట్ పీల్ చేసి వేసుకున్నాం, అలాగే అల్లం కూడా క్రష్ చేసి వేసుకున్నాం, వెల్లుల్లిపాయలు కూడా. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం చికెన్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇది కొంతమంది అంటే వితౌట్ ఆయిల్ కూడా చేస్తారండి. విత్ ఆయిల్ అంటే ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఏవైతే ఉల్లిపాయలు వేసాం కదా అవి కొంచెం వేగి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా కాదనుకుంటే వితౌట్ ఆయిల్ కూడా దీన్ని చేయొచ్చు అండి. అంటే వితౌట్ ఆయిల్ ఎలాగా? వితౌట్ ఆయిల్ అంటే అన్ని వేసి మ్యారినేషన్ కాదండి, అన్ని వేసి కుక్ చేయడం ఆయిల్ లేకుండా. అంటే మనకి అంటే నేను చెప్పినట్టుగా ఎప్పుడైనా పొలాల్లో ఎప్పుడైనా ట్రై చేస్తే ఆయిల్ లేకుండా కూడా చేయొచ్చు. ఆయిల్ వేస్తే ఇంకొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ ఉల్లిపాయలన్నీ చక్కగా వేగుతాయి కదా,
అది మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మనకి ఉల్లిపాయలు చక్కగా వేగాయి కదండి. ఇప్పుడు మనం దీంట్లో చికెన్ అనేది యాడ్ చేసుకుందాం. షెఫ్ గారు, తాటికల్లు వల్ల ఉపయోగాలు ఏంటి? తాటికల్లు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. తాటికల్లు ఏంటంటే మనకి తాటికల్లులో ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది మనకి డైజెషన్ సిస్టంలో చాలా హెల్ప్ చేస్తుంది. కొన్ని ఇన్సిస్టెన్స్లో వచ్చే క్యాన్సర్స్ లాంటి జబ్బులకు కూడా ఈ తాటికల్లులో ఉండే బ్యాక్టీరియా మనకి హెల్ప్ చేయడం వల్ల దానికి రెమెడీగా కూడా ఉపయోగపడుతుందండి. అయితే ఏంటంటే తాటికల్లు అనేవి మనకి ఫ్రెష్గా అంటే అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు వల్ల అది ఉంటుందండి. అది కొద్దిసేపు ఉంటే అది ఫర్మెంట్ అయిపోయి ఆల్కహాల్గా మారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఎప్పుడు కూడా నేను తాటికల్లు చేసేటప్పుడు తాటికల్లుతో ఏదో డిష్ చేసినా లేదా తాటికల్లు మనం తీసుకున్నా ఫ్రెష్గా చెట్టు నుంచి తీసుకుంటే దానిలో ఎటువంటి కెమికల్ రియాక్షన్ లేకుండా ఆల్కహాల్గా మారకుండా అది మనకి చాలా మంచిదండి. రైట్, అంటే ఫ్రెష్గా తీసుకుంటే దాని హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. మనం తెచ్చి కొన్ని గంటలు ఇంట్లో ఉంచామంటే ఇంకా దాంట్లో ఫర్మెంటేషన్ అయిపోయి అది ఆల్కహాల్గా మారిపోతుంది. సో ఫ్రెష్గా తీసుకుంటే మంచిది ఎప్పుడైనా. చాలా మంది తాటికల్లు డైరెక్ట్గా తాగకుండా ప్రిఫర్ చేయకుండా ఇలా డిష్ తీసుకుంటే కూడా బాగానే ఉంటుంది కదా. ఇలా డిష్ చేసుకున్నా బాగుంటుందండి. అప్పుడు కూడా మనం ఫ్రెష్గానే తీసుకుంటే మంచిది. ఎక్కువ టైం దాన్ని ఫర్మెంటేషన్ కోసం ఉంచకుండా ఫ్రెష్గా తీసుకోవాలి. సో ఇప్పుడు మన చికెన్ వేగింది కదండి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందామండి, కారం, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి చక్కగా కలుపుకుందాం. మనకి మట్టి కుండలో వండడం వల్ల ఏంటంటే ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆయిల్ అనేది మనకి చాలా తక్కువగా పడుతుందండి. మనకు రెగ్యులర్ ప్యాన్లో కంటే మట్టి కుండలో ఆయిల్ క్వాంటిటీ అనేది మనకు తక్కువ వేసినా సరిపోతుంది. అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే గరం మసాలా పొడి వేసాం కదా. ఇప్పుడు దీంట్లో మనం ఈ తాటికల్లు అనేది దీంట్లో వేస్తామండి. ఈ చికెన్ మునిగినంత వరకు తాటికల్లు వేస్తే సరిపోతుంది. ఈ తాటికల్లులో ఉండే స్వీట్నెస్, మనం వేసిన మసాలాలు అన్నీ కలిపి మనకి డిష్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. చాలా బాగుంటుంది. వీటిని మనం వేసాం కదా ఈ తాటికల్ని. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాం చక్కగా. ఇది మనకి ఉడకడానికి మట్టి కుండ కాబట్టి మనకి రెగ్యులర్ ప్యాన్లో కంటే మట్టి కుండలో కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి. సో అది మనకి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పడుతుందండి ఉడకడానికి. హాఫ్ అన్ అవర్ ఉడుకుతుంది చక్కగా. సో మీరు ఈ చికెన్లో కళ్ళు వేసారు కదా, ఇది తినేటప్పుడు దీంట్లో ఇంకా నష అంటే మత్తు ఉంటుందా, లేదు చికెన్ కర్రీ మొత్తం రెడీ అయ్యాక ఉండకుండా? అలాగే ఏమి ఉండదండి. ఇది చికెన్ అంటే ఏదైనా మనం ఈ కళ్ళు ఇందులో వేసాం, దీన్ని కుక్ చేస్తున్నాం కదా, కుక్ చేసినప్పుడు దాని తాలూకా కెమికల్ రియాక్షన్ అనేది అక్కడితో ఆగిపోతుంది. సో దానివల్ల మనకి ఎటువంటి మత్తు రావడం అనేది అలాగేం జరగదండి. ఇంకోటి ఏంటంటే ఈ కుకింగ్లో ఇప్పుడు మనకి వైన్ యూస్ చేయడం కానీ లేకపోతే ఈ కళ్ళు యూస్ చేయడం కానీ ఇది కొత్తదేం కాదండి, ఇది చాలా పాతది. అలాగే ఇక్కడే మన ఇండియాలోనే కాకుండా తెలంగాణలోనే కాకుండా ఈవెన్ మనకి ఫారిన్ కంట్రీస్లో కూడా లైక్ మీరు ఫ్రెంచ్ చూస్తే అక్కడ వాళ్ళు వైన్ యూస్ చేస్తారు. మనం ఏదైతే ఇక్కడ మనం ఈ తాటికల్ని మనం పామ్ వైన్ అంటాం. సో అలాగే అంటే దీనివల్ల కుకింగ్లో వైన్ యూస్ చేయడం వల్ల మనకి నష వస్తుంది అని కూడా ఏమి ఉండదండి. అది అలాగే అనిపించదు. సో ఇది ఉడకడానికి ఇంకో 30 minutes పడుతుంది కదండి. అవునండి. ఈ లోపు మనం సెకండ్ డిష్ అయిన మసాలా ఫిష్ ఫింగర్స్ మ్యారినేట్ చేసుకుందామా? తప్పకుండా అండి. మసాలా ఫిష్ ఫింగర్కి కావాల్సిన పదార్థాలు: ఫిష్ బోన్లెస్ ఫింగర్ కట్ 250 గ్రాములు, లెమన్ జ్యూస్ 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, వాము 1/2 స్పూన్, శనగపిండి 1/2 కప్పు, తందూరి మసాలా పొడి 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, చాట్ మసాలా కొద్దిగా. మసాలా ఫిష్ ఫింగర్స్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి వాటి తయారీ విధానం కూడా తెలుసుకుందామా? తప్పకుండా అండి. మనం మసాలా ఫిష్ ఫింగర్ కోసమని ముందుగా మనం ఫిష్ని మ్యారినేట్ చేసుకుందాం అండి. కొద్దిగా వెడల్పాటి బౌల్లో మనం ముందుగా ఈ ఫిష్ని తీసుకుందామండి. ఈ ఫిష్ని నేను ఇక్కడ ఫింగర్ కట్ చేశానండి, ఫింగర్స్ లాగా. సో ఇవి మనకి ఫిష్ ఫింగర్ అన్నాం కాబట్టి ఇవి మనకి ఫ్రై అయిన తర్వాత చాలా బాగా ఉంటాయి. సో దీంట్లో మనం కొద్దిగా నిమ్మరసం, లెమన్ జ్యూస్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఏ టైప్ ఫిష్ తీసుకున్నారండి మీరు? ఇది బాసా ఫిష్ అండి, బోన్లెస్ ఫిష్ తీసుకున్నాను. మనం ఫింగర్స్కి ఎప్పుడు కూడా బోన్లెస్, స్కిన్లెస్ బాగుంటుంది. సో ఇక్కడ నేను తీసుకుందేమో బాసా తీసుకున్నానండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. అలాగే కొద్దిగా
కారం, గరం మసాలా పొడి, తందూరి మసాలా పొడి, అలాగే కొద్దిగా వాము అండి. ఈ వాము అనేది మనకి ఫిష్తో పాటు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. వాము, పసుపు, శనగపిండి. ఈ ఫిష్ ఫింగర్ అనేది దీన్ని జనరల్గా అంటే నార్త్ ఇండియా వాళ్ళు చేసుకుంటారండి. అలాగే మనకి ఇది హైదరాబాద్లో అయితే దీనికి చాలా స్పెషల్ అండి. ఇది చాలా బాగా చేస్తారు హైదరాబాద్ వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు చేసిన దానికి మనకి కొద్దిగా చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. అలాగే దీంట్లో మనం కొద్దిగా ఉప్పు. అంటే ఈ డిష్ బేసిక్గా ఎక్కడ ఒరిజిన్ అయ్యింది? నార్త్ ఇండియనా లేదు స్పెసిఫిక్ రీజన్ ఎక్కడ నుంచి అయినా అది వచ్చింది? ఇది స్పెసిఫిక్గా అంటే తెలంగాణలో అండి. తెలంగాణలో బాగా చేస్తారు. పర్టికులర్గా హైదరాబాద్లో మనం ఎవ్రీ బ్యాంక్వెట్ ఏదైనా మనం పార్టీలుగా చేస్తుంటాం కదా, ఏదైనా ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు దాంట్లో దీన్ని స్టార్టర్గా ఎక్కువగా ఉపయోగిస్తారండి తెలంగాణలో. ఇప్పుడు మనం దీన్ని చక్కగా మ్యారినేట్ చేసుకుందామండి. టేస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి కారం లేదా మసాలాస్ ఇవి ఎక్కువ వేసుకోవచ్చు. అంతేనండి. మనం ఏదైనా అంటే ఏ డిష్ చేసినా మనం స్పైసెస్ ఏవైతే వాడుతామో అది కారం అనేది ఎప్పుడు కూడా వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి ఉంటుందండి. కొద్దిగా నీళ్ళు అనేవి యాడ్ చేయండి దీంట్లో. ఇలా చక్కగా మ్యారినేట్ చేసుకున్నాం కదండి. దీన్ని మనం కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. షెఫ్ గారు 30 minutes అయినట్టుంది, ఒకసారి చెక్ చేద్దామా? తప్పకుండా అండి. చికెన్ చక్కగా ఉడికిందండి. ఇప్పుడు ఈ గ్రేవీ ఏదైతే ఉందో దీన్ని మనం కొద్దిగా రెడ్యూస్ అయిన దాకా మనం మూత తీసి ఉడికించుకుందాం అండి. అయితే ఇప్పుడు మనం మూత తీసి ఉడికించినప్పుడు దీంట్లో మనం కొద్దిగా పుదీనాని, హర్బ్స్ ఎప్పుడు కూడా లాస్ట్లో వేయడం వల్ల ఏంటంటే పుదీనా కానీ కొత్తిమీర కానీ దానికి ఫ్లేవర్ అనేది ఇంకా బాగా వస్తుందండి డిష్కి. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఈ చికెన్ మనకి కొద్దిగా డ్రై అవ్వడం కోసమని టైం పడుతుంది కదండి. ఏదైతే మనం ఈ కళ్ళు వేసామో అలాగే చికెన్ తాలూకా మాయిశ్చర్ కూడా ఉంటుంది కదా, ఇది లిక్విడ్ని కొంచెం సెమీ థిక్ అయినంత వరకు ఇలా ఉడకనిద్దామండి. ఈలోగా మనం ఫిష్ ఫింగర్ కోసమని ఆయిల్ని వేడి చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేయండి. దీంట్లో మనకి ఫిష్ ఫింగర్కి సరిపడినంత ఆయిల్. పర్ఫెక్ట్ అండి, సరిపోతుంది. ఈ ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసిన ఫిష్ని, ఆ ఫిష్ ఫింగర్స్ని తీసుకొచ్చి మనం ఫ్రై చేసుకుందాం అండి. చికెన్ మంచిగా ఉడికిందండి. మనకి తాటికల్లు ఫ్లేవర్తో పాటు మసాలా ఫ్లేవర్ మిక్స్ అయ్యి చాలా చక్కగా వస్తుంది. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ డిష్లో తీసుకుందాం అండి. సర్వింగ్ డిష్ తీసుకోండి. తాటికల్లు కోడికూర రెడీ అయిందండి. టేస్ట్ చేయండి. తెలంగాణ స్పెషల్ తాటికల్లు కోడికూర రెడీ. దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు మరియు తయారీ విధానం మళ్ళీ ఒకసారి చూద్దామా? తాటికల్లు కోడికూరకి కావాల్సిన పదార్థాలు: చికెన్ విత్ స్కిన్ 250 గ్రాములు, తాటికల్లు 1/2 లీటర్, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 6, పచ్చిమిరపకాయలు 4, ఉల్లిపాయ చిన్నవి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, పుదీనా కొద్దిగా. తాటికల్లు కోడికూర తయారీ విధానం: స్టవ్ వెలిగించి మట్టి కుండ పెట్టి అది వేడి అయిన తర్వాత నూనె వేసి వేడి అవ్వగానే అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వేసి కొద్దిగా వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయలు, చికెన్ వేసి కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి
కలిపి తగినంత ఉప్పు, గరం మసాలా పొడి, తాటికల్లు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత పుదీనా, కొత్తిమీర వేసి కలిపి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన తెలంగాణ స్పెషల్ తాటికల్లు కోడి కూర రెడీ. చూసారు కదా? సో తాటికల్లు కోడి కూర టేస్ట్ చేసి చెప్తాను. చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం దీన్ని టేస్ట్ చేస్తున్నాను. తాటికల్లు వేయడం వల్ల ఆ స్వీట్నెస్ అనేది అండ్ చికెన్ ఎంత బాగా కుక్ అయిందంటే సాఫ్ట్గా ఆ అరోమా మిక్స్ అయిపోయి చాలా బాగుంది. అయితే ఏంది రైస్తో చాలా బాగుంటుంది కదా? ఇది రైస్తో చాలా బాగుంటుంది. బెస్ట్ కాంబినేషన్, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. షెఫ్ గారు, తాటికల్లు కోడి కూర చాలా బాగుంది. మరి మన నెక్స్ట్ రెసిపీ ఫిష్ ఫింగర్స్ ఫ్రై చేసేసుకుందామా? తప్పకుండా అండి. ఆయిల్ కూడా కొద్దిగా వేడైంది. మనం ముందుగా మ్యారినేట్ చేసిన ఫిష్ని మనం ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందామండి. ఇది ఎన్ని మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి? దీన్ని మనం 2 బ్యాచెస్గా చేసుకుందామండి. ఇది మనకి చాలా చిన్నగా కట్ చేసాం కాబట్టి 3 to 4 minutesలో రెడీ అయిపోతుంది. చక్కగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మనం వీటిని సెపరేట్ ప్లేట్లో తీసుకుందాం. ఏవైతే ఫ్రై చేసామో మసాలా ఫిష్ ఫింగర్, వీటిపైన కొద్దిగా చాట్ మసాలా, ఈ చాట్ మసాలా చల్లటం వల్ల ఇది మనకి మంచి రుచితో పాటు చక్కగా ఉంటుందండి, మంచి టేస్ట్ వస్తుంది. చాట్ మసాలా ఇలా కొద్దిగా జల్లుకొని దీన్ని మనం సర్వింగ్ డిష్లో తీసుకుందాం. ప్లేట్ తీసుకోండి. ఫిష్ ఫింగర్స్ని మనం ప్లేట్ని కొద్దిగా లెమన్స్, అలాగే కొద్దిగా కుకుంబర్ స్లైస్ పెట్టుకొని దీన్ని మనం మింట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మసాలా ఫిష్ ఫింగర్ రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ. హైదరాబాద్ స్పెషల్ మసాలా ఫిష్ ఫింగర్స్ చాలా సింపుల్ అండ్ సూపర్ ఫాస్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేద్దామా? మసాలా ఫిష్ ఫింగర్కి కావాల్సిన పదార్థాలు: ఫిష్ బోన్లెస్ ఫింగర్ కట్ 250 గ్రాములు, నిమ్మరసం 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, వాము 1/2 స్పూన్, శనగపిండి 1/2 కప్, తందూరి మసాలా పొడి 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు తగినంత, చాట్ మసాలా కొద్దిగా. మసాలా ఫిష్ ఫింగర్స్ తయారీ విధానం: ఒక గిన్నెలో ఫిష్, కొద్దిగా నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, తందూరి మసాలా పొడి, వాము, పసుపు, శనగపిండి, ఉప్పు వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తర్వాత ఫిష్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చాట్ మసాలా వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే క్రంచీగా ఉండే హైదరాబాద్ స్పెషల్ మసాలా ఫిష్ ఫింగర్స్ రెడీ. సో చూసారు కదా తయారీ విధానం. దీని ఇప్పుడు టేస్ట్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంది. క్రంచీ అండ్ క్రిస్పీ. కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ డిష్ క్రంచీగా ఉండడం వల్ల స్టార్టర్స్గా కూడా చాలా బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి రెసిపీని మాకు ఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ అండి. సో అదండి తెలంగాణ ఫేమస్ అయిన తాటికల్లు కోడి కూర, అలాగే హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయిన మసాలా ఫిష్ ఫింగర్స్. ఈ 2 రెసిపీస్ని చూసాం కదా. ఇవి చాలా సింపుల్ అండ్ తయారు చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాను. This is your Shravanti and Chef Jogarao Garu signing off. Bye-bye.